ఆఫ్టర్ కోవిడ్ చాలా డిఫరెన్స్ వచ్చింది, లైక్ ఈవెన్ పేరెంట్స్ మైండ్ సెట్ లో కూడా. బట్ స్టిల్ ఏంటంటే ఇలాగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఓకే ఫైన్, బట్ ఆ చిన్న చిన్న ఊళ్ళల్లో వాటిలో ఇంకా పేరెంట్స్ ఇంకొంచెం చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. లైక్ ఇలాంటి సినారియోస్ చాలా ఇంకా కనబడుతూ ఉన్నాయి. లైక్ ఏమన్నా అంటే 10th అయిపోయింది కదా, తీసుకెళ్ళు మా వాడు చేస్తున్నాడు, మీ వాడిని కూడా అందులో జాయిన్ చేసే, లేకపోతే అదే స్కూల్, అదే కాలేజ్, ఇదే గ్రూప్. అది ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కి ఫస్ట్ అవేర్నెస్ లేక, ఓకే ఇప్పుడు పలానా వాళ్ళ అబ్బాయి నెలకి 2 లక్షలు వస్తుంది, మనవాడు అది చదివేస్తే దగ్గర 2 లక్షలు తీసుకుంటాడు. ఈ పిల్లాడు ఇక్కడ చదివేది 10th, ఈ పిల్లాడి కన్నా జాబ్ వచ్చిన అతను కనీసం 7 to 8 years పెద్దవాడు. ఆ జాబ్ మార్కెట్ అంతా వేరు. ఇప్పుడు అతన్ని చూసి నువ్వు ఇలా చదువు అని అంటే ఫస్ట్ పేరెంట్స్ మాట పిల్లలు కాదని అనలేదు, సరే అని చెప్పి చదువుతాడు. వీడు డిగ్రీ తీసుకోవడానికి వచ్చేసరికి ఆ జాబ్ ఉండదు, ఆ మార్కెట్ లో ఆ రోల్ ఉండదు. సో ఆ అనాలిసిస్ అన్నది అవేర్నెస్ బట్టి వస్తుంది. సో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మీరు అన్నట్టు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏంటంటే ఆ ఫోర్ సైట్ ఉంటుంది, ఓకే మేబీ ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు ఫ్యూచర్ లో అన్నది. సో అందుకనే కెరియర్ గైడెన్స్ గురించి మాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు. మీరు అన్నట్టు కొంచెం వేరే ఊర్లలో, కొంచెం చిన్న చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎంతవరకు అంటే పిల్లలకి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, నేను ఇది చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇది వచ్చు, నాకు ఇది ఇంట్రెస్ట్, నేను ఇందులో అయితే సక్సీడ్ అవుతానని పిల్లలకి తెలుసు. దాన్ని నరిష్ చేయగలగాలి. వాళ్ళు ఆటోమేటిక్ గా ఓకే ఇది అయ్యిందా, నేను ఈ గ్రాడ్యుయేషన్ ఇది అవుతూనే ఉంటుంది, దీనికి తగ్గట్టు వేరే సర్టిఫైడ్ కోర్స్ ఏదైనా చేస్తే నాకు అదే యాడ్ ఆన్ అవుతుంది అన్నది చిన్నగా అవేర్నెస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఉంది. నాలెడ్జ్ చేతిలో ఉన్నట్టే, మైండ్ లో ఉన్నా లేకపోయినా చేతిలో ఉన్నట్టే నన్ను అడిగితే. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం రావాలి. పిల్లలకి ఆ ఇంట్యూషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు డిసైడ్ చేయలేకపోతున్నారు పిల్లల కెరియర్ ని అంటే అసలు నేను డిసైడ్ చేయమని అన్నాను, మీ పిల్లల చేతిలో పెట్టండి. మీ పిల్లలు గాడి తప్పకుండా చూసుకోండి, వెనకాల నుంచి ఉండి సపోర్ట్ చేయండి. కానీ లేదు నేను ఇలా తీసుకెళ్తాను నిన్ను, నువ్వు వచ్చేసే అని చెప్పి బొమ్మరిల్లు ఫాదర్ లాగా వద్దు, అసలు అలా చేస్తే అసలు అవ్వదు. సో ఆ ఇంట్యూషన్ ని ఫాలో అవ్వనివ్వండి. వాళ్ళకి తెలుసు కావాలని చేతులారా ఎవరు లైఫ్ ని స్పాయిల్ చేసేసుకోవాలని అనుకోరు. సో లెట్ దెమ్ డూ వాట్ దే ఆర్ గుడ్ ఎట్.